హలో వెల్కమ్ టు బండా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. మీరు కూడా ఇలా పొద్దున్నే స్నానం చేసి చక్కగా దేవుడికి దండం పెట్టుకుని ఇలాగా పూజని ముగించుకోవాలండి. మనం తర్వాత పిండి వంటలు తర్వాత నైవేద్యం పెట్టుకుందాము. ముందుగా అయితే ఇలా పొద్దున్నే లేవగానే మనం పూజన అనేది ముగించేసుకోవాలండి. ఇక్కడ మా అమ్మాయి చేస్తుందండి, మేము ముగ్గురం చేసుకుంటున్నాము. ఇక్కడ మా అమ్మాయిని చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా చేస్తుంది, కొబ్బరికాయ కొట్టింది. ఇప్పుడు నైవేద్యం చూపిస్తుందండి కొబ్బరికాయని. ఇప్పుడు నైవేద్యం చూపించేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. మనము ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉగాది పచ్చడి అందరూ ఒకలా చేయరండి, వేరే వేరేగా చేస్తారు. అలాగే మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మా పూజని మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మేము పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేసేయండి. మరి అదిగోండి ముందుగా ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మనం చింతపండుని అయితే తీసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. కొద్దిసేపు నానాలి కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 4 మిరియాలని తీసుకొని ఇలాగా కచ్చాపిచ్చగా దంచేయాలండి. దంచేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ గుజ్జును అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కుందు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను, నాకైతే కరిగిపోతుంది. మీరు కూర అయినా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా మామిడికాయ ముక్కలు చిన్నగా ముక్కల కింద కోసుకున్నాను నేను. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు ఉన్నాయి కదా, మిరియాల పొడి కూడా వేసేసాను. ఇప్పుడు పుట్నాల పప్పు అండి, అదే తినే పప్పు అంటారు కదా, అది కూడా వేసుకోవాలి. అది వేసుకుంటే బాగుంటుంది అనమాట, పంటికి తగులుతూ. ఈ పచ్చడి అంటేనే చాలా బాగుంటుంది. ఎలా చేసుకున్నా ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇలా కుంది బెల్లమేనండి, నాకు వచ్చేస్తుంది, బాగానే వచ్చేస్తుంది, మెల్ట్ అయిపోయింది నాకైతే. ఇప్పుడు బనానాస్ మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకొని పళ్ళు ఎక్కువ వేయడంతో మనకి పచ్చడి అనేది ఎక్కువ అవుతుంది కదా, మీ ఇష్టం అండి. ఇది ఎంత కావాలంత తీసుకోండి అట్టపళ్ళు అనేది. అలాగే ఇప్పుడు కూర పెట్టుకున్న కొబ్బరిని కూర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత లాస్ట్లో వేయాలండి వేప పువ్వు, లేకపోతే ముందు వేసారంటే మనకి చేదొచ్చేస్తుంది. అందుకని నేను లాస్ట్లో వేస్తున్నాను. అంతేనండి, ఇలా సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.